మృదుడైతే గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. లోకములో క్రైస్తవత్వం యొక్క శ్రేష్ట ఆవిర్భావం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ద ఆరిజిన్ ఆఫ్ క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి అని అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ రెజరక్షన్. పునరుత్థానము అనే స్థలం నుంచి ఈ అద్భుతమైన క్రైస్తవత్వం యొక్క ఆరంభం కలుగుతుంది. పునరుత్థానము ప్రభు యేసుక్రీస్తు వారి పునరుత్థానము అన్నది క్రైస్తవ విశ్వాసపు పునాది. If at all there is no resurrection, no gospel, and no faith, and no doctrine, no life. పునరుత్థానము లేకపోతే విశ్వాసము లేదు, సువార్త లేదు, జీవము లేదు, ఇక సిద్ధాంతమే లేదు. కనుక పునరుత్థానం యొక్క శక్తి ఆర్భాటం ఎంత గొప్పది. ప్రభు యేసుక్రీస్తు వారు పునరుత్థానము ద్వారా నిరూపింపబడ్డాడు. పునరుత్థానము ద్వారా నిరూపింపబడ్డాడు. ద ప్రూఫ్ ఆఫ్ డైటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ బై రిజరక్షన్. క్రీస్తు యేసు వారి దైవత్వ నిరూపణ పునరుత్థానం ద్వారా మాత్రమే సాధ్యమైంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మధ్య భాగంలో ఉంటుంది. దావీదు శరీరమును బట్టి చూస్తే దావీదు సంతానముగా పుట్టాడు. అయితే మృతులలో నుండి మధ్య భాగంలో గమనించండి, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా నిరూపింపబడెను. ఒకవేళ ప్రభు యేసుక్రీస్తు వారు అంతవరకు దేవుడు దైవ కుమారుడు దైవత్వ సంపూర్ణుడు చెప్పినటువంటి సంగతిని గురించి అనేకులు ప్రశ్నించారు, విమర్శించారు. ఈయన మరియ కుమారుడు, ఈయన యోసేపు కుమారుడు, ఈయన నజరేయుడు, ఈయన వడ్రంగివాడు అని సామాన్య శరీరధారిగా ఈయన దావీదు సంతతిలో పుట్టినవాడు, ఇదిగో ఈయన ప్రధాన గోత్రపు యూదా వాడు అనే మానవుడిగానే ఎంచినటువంటి ఆ సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, హెరోదీయులు అంటే అనేక మంది ఒకవేళ మరణంతోనే ఆయన చరిత్ర ఆగిపోయి ఉంటే అది చెప్పావా? మేము చెప్పినట్టే ఆయన మనుషుడు అన్నాము, నరుడు మాత్రమే అన్నాము. నరుడు కాబట్టి అక్కడితోనే ఉండిపోయాడు అనగలిగేవారు. కానీ ఆయన పునరుత్థానుడైన కార్యం చేత దైవముగా దేవుని కుమారుడిగా నిరూపించబడెను. The exceeding excellent exile proof of his divinity is resurrection. తల్లిదండ్రులారా, పునరుత్థానము క్రైస్తవ ఆవిర్భావము. పునరుత్థానము అరుణది శ్రేష్ఠ సువార్తకు లేక విశ్వాసానికి పునాది. మూడవ మాట, పునరుత్థానము ఆయన దైవత్వం యొక్క నిరూపణ. నాలుగవ మాట నాకు చేస్తారు. పునరుత్థానం అనేది తెలియజేసే మరొక సత్యం ఏంటంటే resurrection is the origin for dispensation of grace. పునరుత్థానము అనునది కృపాయుగము యొక్క ఆరంభం. ఆ ప్రభు యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తోడనే ఒక యుగం మారిపోయింది, ఒక యుగం మొదలైపోయింది. ఏ యుగం మారిపోయింది? ధర్మశాస్త్ర యుగం అంతమైపోయింది. ఆయన పునరుత్థానుడైన చేత ఏ యుగం ఆవిర్భవించింది చెప్పండి? కృపాకాలము ప్రారంభించింది. ఇక పునరుత్థానమే కృపాకాలపు తొలిటి గడియ. కాబట్టి the dispensation, the age of grace was begun from the point of resurrection. కాబట్టి ఈ దినము ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారములు, వ్యవహారములు అన్నింటినీ మట్టు పెట్టి వాటన్నిటిని కూడా మటుమాపి వాటన్నిటిని రూపమాపి ఇక ఆచార వ్యవహారాల సంబంధితమైనటువంటి పాత నిబంధన కాలపు యాజకత్వము, ప్రత్యక్షులకు సేవకత్వము, బలులు, రక్తము, ఈ ప్రాయశ్చిత్తము, ఇవన్నీ
కూడా ఇక ముగింపు ఇక కేవలం కృప ద్వారా కలిగేటువంటి నీతి. విశ్వాసం బట్టి కృప ద్వారా కలిగే నీతి యొక్క కాలము ఆరంభమైంది పునరుత్థానుడైనందు కారణం చేతనే. ఓ ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం ఆ యేసు క్రీస్తు వారు లేపబడటాను సంగతిని గురించి మనకు ఇవ్వబడినటువంటి శ్రేష్ఠ ధన్యతలు ఎన్ని ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. 4 సంగతులు రిపీట్ చేయండి ఫాస్ట్ గా. మొదటిది పునరుత్థానమైనది క్రైస్తవ విశ్వాసపు పునాది. పునరుత్థానం లేకపోతే సువార్తే లేదు. అదే రెండవది పునరుత్థానం అనేది శ్రేష్టమైన స్వార్థకు పునాది. అంతేకాదు చెప్పండి పెట్టి పెద్ద పెద్ద లాంగ్ బుక్ పట్టుకొచ్చి లేకపోతే మళ్ళీ వస్తాయా? పునరుత్థానము అనేది మాత్రమే ఈ క్రైస్తవ విశ్వాస పునాది. పునరుత్థానము అనేది దైవత్వం యొక్క నిరూపణ. పునరుత్థానము మాత్రమే ఈ శ్రేష్టమైనటువంటి ఆ కృపాయుగపు ఆవిర్భావము. పునరుత్థానం మాత్రమే ఈ శ్రేష్ట పరలోకపు జీవానికి ఆనంద కారణం. పిల్లల వల్ల జ్ఞాపకం చేస్తున్నటువంటి మరొక సంగతి జ్ఞాపకం చేస్తారు. పునరుత్థానం అనేది మానవ నిరీక్షణకు కీలకము. రిజరెక్షన్ is the only source of hope. Source of hope for resurrection is Christ's resurrection. క్రీస్తు పునరుత్థానమే మానవుని పునరుత్థానమునకు వనరు లేక కీలకం. If at all Christ is not resurrected, we would not never have the hope of our resurrection. మనము తిరిగి మరణించి తిరిగి లేపబడతాము అనేటువంటి శ్రేష్టమైన నిరీక్షణ మనకు కలగడానికి కారణం ఏంటంటే ఆయన మృతులలో నుండి మొదలుచాడు కనుక ఆయన విశ్వాసం వచ్చిన వారందరూ తమ తమ కాలములందు లేపబడుదురు. మొదలు కొరింథీ 15వ అధ్యాయము చదవండి. మొదలు కొరింథీ 15వ అధ్యాయం. మొదలు కొరింథీ 15వ అధ్యాయం చదవండి. మాట 22వ వచనం లేక 21. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారా పునరుత్థానము కలిగి ఆదాము అందరూ ఎలా వృద్ధి పొందుతున్నారు. క్రీస్తునందు ఆత్మలను బ్రతికింపబడును. ప్రతి వాడు తన తరవలసిన బ్రతికింపబడును. క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఈ నిరీక్షణ, this assurance of our resurrection, the hope of our resurrection was only connected because of Christ resurrected. కాబట్టి క్రీస్తు లేపబడి ఉండకపోతే మృతులలో నుండి మనమును మృతులలో నుండి తిరిగి లేచుదుము అనే సంగతిని గురించి అవకాశం ఉండేది కాదు. There is 2 kinds of doctrine in the world about life beyond death. మరణము తర్వాత ఉండే జీవితమును గురించి, మరణము అవతల ఉండే జీవితమును గురించి లోకంలో 2 డాక్టరీన్స్ ఉన్నాయి. ఏమిటా 2 డాక్టరీన్స్ అంటే ఒకటి స్ట్రైట్ లైన్ డాక్టరీన్, ఒకటి సర్కిల్ డాక్టరీన్ అన్నమాట. ఒకటి స్ట్రైట్ లైన్, ఇంకోటి సర్కిల్ డాక్టరీన్. స్ట్రైట్ లైన్ డాక్టరీన్ అంటే ఏంటంటే బిలీఫ్ ఇన్ రిజరెక్షన్. ఆయన మృతుల నుండి పునరుత్థానుడయ్యాడు, నేను కూడా మరణం నుండి తిరిగి పునరుత్థానుడై ఇక మరణంతో నా జీవితపు ముగింపు కాదు కానీ ఇక నిత్యత్వంలో ప్రవేశిస్తాను. నిత్యత్వం ఇటర్నిటీ, నిత్యత్వంలో ప్రవేశిస్తాను. ఇటర్నిటీ అనే మాట గురించి నిర్వచించాలి అని అంటే వాట్ ఈస్ దట్ రియల్ డెఫినేషన్ అబౌట్ ఇటర్నిటీ, వాట్ ఇస్ ద స్పాన్ ఆఫ్ ఇటర్నిటీ. ఆ నిత్యత్వం అనే దానికి నిడివి ఏమిటి ఆయన ఆలోచన చేస్తే ఒక భక్తుడు అన్నాడు, ఒక చిన్న మంటి పురుగు, మీరు చూస్తుంటారు కదా మట్టి పురుగు, ఆ మంటి పురుగు మట్టిని చిన్న గుండ్రంగా రాయిలా చేసుకొని దాని ముందు 2 కాళ్ళతో తోసుకొని వెళ్తా ఉంటుంది. ఎప్పుడు నేను చూసాను, అన్ని మొబైల్ డైరెక్ట్ గా చూసే రోజులు కాదు కదా.
తోసుకొని వెళ్తా ఉంటది. ఆ సోదరుడు ఏమనంటే, ఒకవేళ నిత్యత్వం అనేది ఎంత పొడవు ఎంత నివ్యం చెప్పాలంటే, ఆ మట్టి గురువు ఈ ప్రపంచంలో ఉన్న మట్టి అంతటిని ఆ గుండ్రని బంచుకొని తీసుకొని దొర్మించుకొని ఇంకో గ్రహం మీద తీసుకెళ్తే ఎంత కాలం పడుతుందో నిత్యత్వం అంతకాలం అన్నాడు. ఇక దానికి ఏమైనా చెప్పచ్చా? అందుకని ఒక మాట చెప్పాలంటే 8 minutes. The timeline of eternity is infinite. కాబట్టి ఆ నిత్యత్వం ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానమును గురించి ఒక విశ్వాసం ఏమిటంటే, ఒక గుంపు యొక్క విశ్వాసం ఏంటంటే, ఇక మరణం తర్వాత పునరుత్థానం అనేది ఒకటి ఉంది. ఆ పునరుత్థానం నాడు నేను తిరిగి మరణం యొక్క అవతల జీవితంలో ప్రవేశిస్తాను, మళ్ళా మానవునిగానే అంటే మహిమలోనే నిత్యత్వం నేను జీవిస్తాను అని. ఇది నమ్మేటువంటి గుంపులు 3 గుంపులు. ఒకటి యూదులు నమ్ముతారు ఈ స్ట్రైట్ లైన్ రిఫ్లెక్షన్ డాక్ట్రిన్ అనేది, ఈ సిద్ధాంతాన్ని పునరుత్థాన సిద్ధాంతాన్ని యూదులు నమ్ముతారు. రెండవది గుంపు క్రిస్టియన్స్, క్రైస్తవులు నమ్ముతారు, క్రైస్తవులు మనం నమ్ముతాం. మూడవది ఈ స్ట్రైట్ లైన్ డాక్ట్రిన్ ఆఫ్ రెజరెక్షన్ ను ఇస్లాం వారు నమ్ముతారు, ముస్లిం వారు నమ్ముతారు. మరణించిన తర్వాత ఇక నిత్యత్వ జీవితంలోనే ప్రవేశిస్తాము అని. అయితే రెండవ డాక్ట్రిన్ ఏంటి? లైఫ్ బియాండ్ డెత్, మరణం అవతల జీవితం గురించి రెండవ డాక్ట్రిన్ ఏంటి చెప్పండి? సర్కిల్ డాక్ట్రిన్. అంటే అర్థం ఏంటంటే, మరణిస్తాము మరలా తిరిగి జన్మిస్తాము. ఆ మరలా తిరిగి జన్మించినప్పుడు ఎలా జన్మిస్తామంట? ఒకవేళ బాగా పాపములు చేసి మరణించిన బ్రాహ్మణుడైతే శూద్రుడిగా జన్మిస్తాడు. ఒకవేళ బాగా పాపం చేసినటువంటి శూద్రుడైతే కుక్కగానో అడకగానో పందిగానో పిల్లిగానో పురుగుగానో జన్మిస్తాడు. ఒకవేళ బాగా పుణ్యాత్మ కార్యాలు చేసినటువంటి శూద్రుడైతే బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు. ఇవన్నీ కూడా ఈ డాక్టర్ అంతా ఏం చెప్పండి? Resurrection. They don't believe in resurrection, they believe in regeneration. అక్కడ కొన్ని ప్రశ్నల వరకు సంధించవచ్చు. అది ఎంతో సునాయాసంగా తేలిపోయేటువంటిది. అట్లయితే ఒకవేళ అనుకోవాలి, మానవులందరూ పాపం చేసిన వారు తిరిగి పుడతారు. పుట్టినప్పుడు పాపం చేసిన మానవుడు మానవ జన్మేంద్రుడు కుక్కగాను నక్కగాను పుడతాడు అని అంటే, ఇప్పుడు సృష్టి ఆరంభం నుంచి ఈ పాటికి మానవులందరూ కూడా పాపము చేసిన వారే, పాపము లేని నరుడు కూడా లేడు. అలాగైతే ప్రపంచం మీద ఏ సంఖ్య తగ్గిపోవాలి? ఏ సంఖ్య తగ్గిపోయి ఉండాలి? మానవుని సంఖ్య అంతరించిపోయి ఉండాలి. జంతు వన్య ప్రాణి సంఖ్య ఏమైపోయి ఉండాలి? అంతరించిపోయాడు. కానీ ఈ రోజు ప్రపంచంలో నినాదం ఏంటి? వన్య ప్రాణులు అంతరించిపోతున్నాయి, మానవ జాతి పెరిగిపోతుంది కదా. అంటే దానికి ఆధారము కాదు అని అంటాం. ఒకవేళ ఆధారం మరి ఈ పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతం సంబంధించి ఒకరుగా వెళ్తే, ఈ రోజు ఈసారిలో మానవుడిగా పుట్టారు అని అంటే గత జన్మలో ఏదైనా పుణ్యాలు చేసుకుని ఉండాలి. మరి ఈసారి మళ్ళా పుణ్యాలు చేయడం లేదు కదా. అయితే నెక్స్ట్ టైం నీకు ఇంకా లేదు కదా. ఈ భావన ఈ రీజనరేషన్, ఈ పునర్జన్మ సిద్ధాంతం యొక్క సంగతులు ఏది కూడా వాస్తవమైనది కాదు. నమ్మడానికి ఏమైనా ఉందా అని అంటే, దానికి లేఖనం యొక్క ఆధారం ఉంది, జీవితంలో ఆధారం ఉంది. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలిన సమాధి యొక్క నిదర్శనం ఉంది. There are many geographical, scientific, spiritual, orthodox evidences about this resurrection for which we can believe and hope. మనం విశ్వసించే నిరీక్షించేటువంటి ఈ పునరుత్థాన సిద్ధాంతాల గురించి భౌగోళికమైన, శాస్త్రీయమైన, ఆధ్యాత్మికమైనటువంటి అనేక నిదర్శనాలు మనం చూడవచ్చు. ఒకవేళ ఆ మధ్య కాలంలో ఎవరో ఉన్నారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అని చెప్పే సంగతిని గురించి ఏముందంటే, సమాధిలో సమాధి ఖాళీగా కనపడింది. ఆ ఖాళీగా ఉన్న సమాధినే యేసు వారి సమాధి అన్నాడు అని అంటే, నేను అన్నాను ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధి ఖాళీగా ఉన్నది అని అంటే, అది సమాధులు దొడ్డులో పాతి పెట్టబడిన సమాధి ఎంత మాత్రమో కాదే. He was not buried in Kabristan, he was buried in Garden. అక్కడ ఒక సమాధి కూడా ఏది కూడా లేదు. అరటి అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన సమాధుల తోటలో పాతి పెట్టబడలేదు, అరివితయ యోసేపు యొక్క సొంత తోటలో పాతి పెట్టబడ్డాడు. There is only one tomb, so that we may not
కన్ఫ్యూజ్డ్. ఒకటే సమాధి, అది ఖాళీ. ఈ రోజు ప్రపంచంలో జ్ఞాపకం చేసుకుంటే ఆక్రమించబడిన సమాధులు అనేకము ఉన్నాయి ఈ భూమి మీద. ఆక్రమించబడిన సమాధులు అని చెప్పవచ్చు. ఆక్రమించబడిన సమాధులు అని అంటే చాలా విచిత్రమైనటువంటి మాటలు మనం వినవచ్చు. కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధి ఒక్కటి మాత్రం ఏ మాత్రం కూడా అది ఆక్రమించబడలేదు, మూయబడలేదు. ఇప్పటికీ అది చదువబడి ఉంది. ఎంత చర్చి కీ పెట్టి గోదబెట్టుకుని ఎన్ని రకాలుగా మమ్మీ పెడదాం అనుకున్నా అది అసాధ్యమైపోతుంది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణమును గురించి ఎగతాళి చేసేవారి నోర్లన్నిటికీ సంఖ్యలు తాళాలు బిగించింది. ఆయన మరణము ఇక పునరుత్థానమే. ఆయన పునరుత్థానమే. His resurrection has given all the answers for the mockery, for the accusers, for the blasphemy about his death. ఆయన మరణం గురించిన నీచహీన వ్యాఖ్యలు చేసేటువంటి అది నిస్సత్తుగాను, నిస్సహాయంగాను, చేతగానతనంగాను భావించిన అనేక మంది నోట్లు మూతపడినది ఎక్కడ అంటే ఆయన పునరుత్థానంలోనే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానం అన్నది మన పునరుత్థానం యొక్క నిరీక్షణకు ఆధారం. కాబట్టి ఆయన ఎంతైనా ఆరాధింపబద్ధులం. ఈ రోజున క్రైస్తవ విశ్వాసముకు పునాది వేస్తాం. అది నీ పునరుత్థానమే. నా జీవితంలో నీ పునరుత్థానం ద్వారా మాత్రమే నీ దైవత్వం యొక్క నిరూపణ నేను చూడగలిగాను. అంటే అప్పుడు ఇంకొక మాటలు చెప్పాలంటే మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. యేసు అని పిలువబడిన వాడు క్రీస్తు అని ఎంచబడడానికి కారణం పునరుత్థానం. యేసు అని పిలువబడిన వారు క్రీస్తు అని ఎంచబడడానికి కారణం పునరుత్థానం. అని అంటే క్రీస్తు అంటే అర్థం ఏమిటి? అభిషిక్తుడు, నియమింపబడిన వాడు, దైవత్వముగా, దైవ కుమారుడిగా. కాబట్టి ఒకవేళ పునరుత్థానం లేకపోతే యేసుగానే మిగిలిపోయి ఉండేవాడు, కానీ క్రీస్తుగా ఆయన అభిషేకించబడేవాడు, క్రీస్తుగా నిరూపించబడేవాడు కాదు. అంతేకాదు, ఇక్కడ మనం నెక్స్ట్ పాయింట్ వస్తే పునరుత్థానం గురించి ఇంకొక సత్యం చెప్పాలంటే, పునరుత్థానము అన్నది resurrection is the greatest announcement of lordship. పునరుత్థానము అన్నది ఆయన అధికారం యొక్క ప్రకటన. అధికారం యొక్క ప్రకటన. ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలం, ఈ భూమి మీద ఉన్నంత కాలం, శరీరంగా జీవించినంత కాలం 33 సంవత్సరాలు ఆయనకు అధికారం లేదా ఉన్నది. దేని మీద అధికారం ఉంది చెప్పండి? దేని మీద అధికారం ఉంది? రోగుల మీద అధికారం ఉంది, దయ్యముల మీద అధికారం ఉంది. ఇంకా అన్నాడు పాపములు క్షమించక భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు అన్నాడు. సృష్టి మీద అధికారం ఊరుకుంటును అని కానీ గాలి నిమ్మలమైంది. He has dominion over the creature, over demons and over diseases, over human body. మానవ లోకముపై, మానవ జీవితంపై, మానవ రుగ్మతలపై, మానవ అధికారం ఉంది. కానీ పునరుత్థానమైన కారణం చేత, పునరుత్థానమైన కారణం చేత మత్తయి సువార్త 8వ అధ్యాయం చివరి వచనం, ఇదిగో భూమి మీదను పరలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడినది. Because of resurrection, he was exalted above all. పునరుత్థానం ద్వారా ఆయన అందరికంటే పైవానిగా ఏం చేయబడ్డాడు? హెచ్చింపబడ్డాడు. అదే మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనాల్లో భూమి మీద పరలోకమందును నాకు ఏం ఇవ్వబడింది? సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి 2 వచనాలు అంటాడు కదా, ఆయన మృతుల నుండి లేచిన కారణం చేత తండ్రి అయిన దేవుడు ఆయనను సర్వము పైని అధికారిగా నియమించెను, సంఘము పైని ఆయనను శిరస్సుగా నియమించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము. నేను గబగబా చదువుతాను, జాగ్రత్తగా వినండి, నన్ను ఫాలో అవ్వండి.
ఎఫెసీయుల 1 అధ్యాయం. ఆయన బలాది సేవ చేత క్రీస్తును మృతులలో లేపి సమస్తము పైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టినాడు. మళ్ళీ సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. దేనిని బట్టి 20వ వచనం స్టార్టింగ్ లో ఆయన మృతులలో నుండి లేపి, only because of resurrection he got authority over everything upon earth and upon heaven. పరలోకమును భూమి అందుకనే మొదలు చదివిన మరణ యొక్కయు పాతాళము యొక్కయు తాళము చెవులు నా స్వాధీనములో ఉన్నవి, సర్వాధికారి. అందుకనే లేఖనము ఆయన పునరుద్ధానుడైన తర్వాత అంతవరకు దావీదు కుమారుడు అని పిలువబడింది, యేసు అని పిలువబడ్డాడు. ఆయన పునరుద్ధానుడైన యేసు క్రీస్తు అయ్యాడు. అక్కడితో ఆగిపోయింది ఆయన టైటిల్ అని అంటే, అక్కడితో ఆగిపోలేదు. అక్కడి నుంచి ఆయన టైటిల్ ముందుకు పోయింది ఏంటి అని అంటే, అపోస్తలుల 10వ అధ్యాయం 31వ వచనం చెప్తాను చాలు. 10:31 యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసు క్రీస్తు అందరికీ, అక్కడ యేసు అందరికీ ప్రభు అని లేదు, క్రీస్తు అందరికీ ప్రభు అని లేదు. ఏమన్నాడు? యేసు క్రీస్తు ప్రభు. కాబట్టి పునరుత్థాన కారణం చేత ఇక ఇప్పుడు ఆ మరణమును గెలిచి తిరిగి లేచిన పునరుత్థాన కారణం చేత ఇక సర్వాధికారము ఆయనకి ఇవ్వబడినది. డొమినియన్ ఓవర్ కింగ్షిప్స్, గవర్నమెంట్స్, వర్డ్స్, పరలోకమందున దూతల సమూహం, ప్రపంచంలో ఉన్న అంధకార సమూహం అంతేకాదు వాటన్నిటిలో సంఘము మీదను ఆయనకే శిరసత్వం ఇవ్వబడినది. కాబట్టి ఓ దేవానికి స్తోత్రం. నేను ఆరాధించే దేవుడు ఎవరో నాకు తెలిస్తే నాకు ఆనందం ఎంత గొప్పది. నేను వెంబడించే దేవుడు, నేను విశ్వసించుచున్న దేవుడు, నేను సేవించుచున్న దేవుడు, నేను స్తుతించుచున్న దేవుడు, నేను నమ్ముకొనిన నా దేవుడు, నేను సరెండర్ అయిపోయిన నా దేవుడు ఎవరైనా తెలుసుకున్నప్పుడు, నేను ఎరిగినప్పుడు ఇక ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఒక సందర్భం ఉంది లూకాసు వార్తలో. ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత వాస్తవంగా తోమా మన దేశానికి వచ్చాడు. ఇది చారిత్ర చెప్పే సత్యం, ఇంకా దానికి ఎలాంటి తిరుగులేదు. క్రీస్తు శకం 9 దినాలలోనే తోమా ఈ భారతదేశానికి వచ్చాడన్న అనుభవం సంకేతాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అయితే ఈ తోమా ఒక మాట పునరుత్థానుడు యేసు ప్రభువారిని ఏమడిగా అంటే, నీ చేతుల్లో నా వేలు పెట్టేంత వరకు నేను నమ్మనున్నాడు. అది తోమా అప్పుడే అడిగాడు. మనం తీసుకొని తోమా అప్పుడే అందిస్తాం. కానీ వాస్తవం చూస్తే మత్తయి స్వార్థుడు, యోహాను స్వార్థుడు యేసు ప్రభువారు శిష్యుల మధ్యకి వచ్చి మీకు సమాధానం కలుగులుగాక అని చెప్పిన వాళ్ళు తానే అన్నాడు ఏమని, ఇదిగో వారు ఒక భూతము అని అనుకరించుండగా, ఎవరు దగ్గర వారు ఒక భూతము అనుకరించుండగా యేసుకున్నారు, నా గాయములలో మీరు వేలు పెట్టి చూరుడి, నా పాదములను చూరుడి, నా చేతులు చూరుడి, నా గాయములను మీరు వేలు పెట్టి చూరుడి, భూతమునకు ఇలాగున ఉంటాము అని చెప్పాడు. అంటే అక్కడ ఆయన తన శిష్యుల విశ్వాసాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. వీరు నేను సజీవుడను అన్న సంగతిని గురించి బలంగా నమ్మితే, వీరు నమ్మితే నేను సజీవుడన్న సాక్ష్యం మీరు బలంగా ఇస్తారు. వీరు ప్రపంచాలకు పోయి ఆయన సజీవుడు అని బలంగా ఎందుకు మేమే సాక్ష్యం వారు ఇవ్వాలంటే, వారు నా సజీవత్వమును గుర్చిన బలమైన విశ్వాసము నమ్మకం వారికి కలగాలి. అందుకనే అంతే. కాబట్టి శిష్యులు అందరికీ చెప్పినట్టే మీకు అందరికీ ఆఫర్ ఇచ్చాడు, నాకు చెప్పిపోతే ఎట్లా, నాకు కూడా అన్నాడు. కానీ ఒక్క తోమాయి అనుమానించాడని ఆయన మీద ఒక పెద్ద అనుమానితులను ముద్ర వేయడం అంత సమంజసము కాదు. ఇప్పుడు ఎందుకు అంత ఇచ్చాడు అని అంటే, ఎందుకు తోమాకు అంత రీకన్ఫర్మేషన్, మొదటిసారి శిష్యులతో నా చేతుల్లో వేలు పెట్టండి అన్నప్పుడు తోమా లేడు. మరి తోమాకు మీద ఎందుకంత ఎవిడెన్షియల్ ప్రూఫ్ ఇవ్వడానికి యేసు ప్రభువు తోమా మీద కన్సల్ట్ మళ్ళా విజిట్ చేశాడు. ఎందుకు తోమా మీద అని అంటే అర్థం ఏంటో చెప్పాలి అని అంటే, తోమా మీద ఎందుకంత అంటే తోమా వెళ్ళాల్సిన దేశం మీద అంత.
ఏమంట? అంత ప్రేమ. ఇలా గోమాను వెళ్ళాల్సిన దేశం మామూలుది కాదు. ఏ దేశం అది? భారతదేశం. ఎందుకు అంత కన్ఫర్మేషన్ నీకుండాలి, ఎంత ఇన్సూరెన్స్ నీకుండాలి, అంత నిశ్చయిత నీకుండాలి అని అంటే, అక్కడ చాలా మంది ప్రభువులకు పిలువబడేవారు ఉండే స్థలం అది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. దేర్ ఇస్ ఇన్యూమరస్ persons called as lords and they are still served as gods. ప్రభువులని పిలువబడిన అనేక మంది, దేవుళ్ళుగా పరిగణించబడి పూజించబడేవారు అనేక మంది ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళే నీకు నా సత్యవంతుని వచ్చిన బలమైన నిశ్చయిత తెచ్చినా కావాలి. అప్పుడే నా భారతదేశ ప్రజలు నా సజీవత్వమును గురించిన విశ్వాసములకి తీసుకురా. వాట్ ఎ కన్సర్న్ హి హ్యాడ్ అబౌట్ us. కాబట్టి పిల్లల పునరుత్థానం ఇచ్చేటువంటి ఈ గొప్ప ధన్యత ఏంటంటే, ఆయన ప్రభువుగా హెచ్చించింది ఆ ప్రభుత్వంలో మనం తీసుకొని వచ్చాం. ఇక చివరి మాటలో ఈ మొదటి వర్తమానం ముగిస్తాను. ఈ 2 సంగతులు రెండవ వర్తమానం ధ్యానం చేయవచ్చు. మొదటి సంగతిలో ఈ మొదటి వర్తమానం చివరి అంశము పునరుత్థానం గురించి జ్ఞాపకం చేయడానికి కారణం. చివరి సంగతి ఏంటంటే, రెసరెక్షన్ ఈ the time of the proclamation of victory. Resurrection means proclamation of victory. పునరుత్థానము అనగా విజయం యొక్క జయకేతన, విజయం యొక్క ప్రకటన, డిక్లరేషన్ ఆర్ ప్రొక్లమేషన్. అంటే ఆ పునరుత్థానమే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు గారి పునరుత్థానమే ఆయన విజయుడు, ఆయన జయశాలి, ఆయన జయశాలి అని ప్రపంచానికి ప్రకటించింది. ఆ మధ్య కాలంలో ఆ సద్గురు ఒకడు ఉంటాడు, చూసారా? ఒక ఆయన ఈ శివరాత్రి కాలంలో ఆర్పాటగా చేసి తలపాగా కట్టుకొని, అంగి ఒకటి వేసుకొని, దుప్పటి ఒకటి వేసుకొని డ్యాన్స్ వేసుకుంటాడే. ఆయన అంటాడు, యేసు ప్రభువు వారు మేకులు కొట్టబడినందుకు నేను, కానీ మేకులు కొట్టబడి ఉన్నప్పుడు కూడా ఆ మేకులు కొట్టిన వారిని క్షమించుని అన్నాడు కదా, అందుకు ఇస్తున్నాను అన్నాడు అని. మరొక 20 నిమిషాల ఆ ఇంటర్వ్యూ అంతా సాగిన తర్వాత చివరికంటాడు, సరే మేకులు కొట్టబడినందుకు, లేకపోతే మేకులు కొట్టబడిన వారిని క్షమించేందుకు మాత్రమే కాదు, కానీ ఈ రోజుకి సమాధి కార్మిక తెరవబడి ఉన్నందుకు సన్మానిస్తున్నాను అన్నాడు. రిజర్వేషన్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రొక్లమేషన్ ఆఫ్ విక్టరీ. పునరుత్థానం అనేది గొప్ప గొప్ప అత్యుత్తమ విజయం యొక్క ప్రకటన. పిల్లల చాలా రకాల విజయాలు ఉంటాయి జీవితంలో. విక్టరీ ఓవర్ ప్రాబ్లమ్స్, సమస్యల మీద విజయాలు ఉంటాయి. విక్టరీ ఓవర్ డిసీజెస్, వ్యాధుల మీద విజయాలు ఉంటాయి. విక్టరీ ఓవర్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక ఇబ్బందుల మీద విజయాలు ఉంటాయి. విక్టరీ ఓవర్ హ్యూమన్, మరొక వ్యక్తి మీద విజయం ఉంటుంది. విక్టరీ ఓవర్ ఏ కింగ్డమ్, మరొక రాజ్యం మీద విజయములు ఉంటాయి. ఇలా విజయాలు నానా రకాల పరిధిలో వివిధ రకాలు ఉంటాయి. విక్టరీ ఓవర్ డిస్కరేజ్మెంట్ ఆర్ డిప్రెషన్, అంటే నా నిరాశ మీద విజయములు అనేవి అనేక రకాలు. ఎదుటోడిని కొట్టి కింద పడేస్తే అదొక విజయం. మాటలతో వాడు నోరు మోయించేస్తే అదొక విజయం. నాకున్న అంతర్గతమైనటువంటి ఆందోళనను కనుక నేను జయించితే అదొక సైకలాజికల్ విక్టరీ. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది ఏమంటే, ఈ విజయములన్నీ ఒక ప్రక్క, మరణము మీద విజయం మరొక ప్రక్క. వేటి మీదైనా ఒక మానవుడి విజయం సాధించేందుకు శక్తివంతుడు కావచ్చేమో కానీ తాను ఎన్నటికీ ముమ్మాటికి 100% శతవిధాల ప్రయత్నం చేసిన, బ్రతకంతా తలకిందులు తపస్సు చేసినప్పటికీ కూడా విజయం సాధించినటువంటి ఏదైనా ఉంది అని అంటే మరణం. ఆ మరణం యొక్క బలమైన పాపం. ఆ మరణం యొక్క బలం ఏమిటి? పాపం.
పాపం యొక్క బలమైన మరణం మీద విజయం సాధించడం ఏ మానవుని తరమో కానీ ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానమే అదిగో శ్రేష్ఠ విజయశాలిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణపు ముందు విరిచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణ భయము గలవారి చేతులు మరణ బలము గలవారి చేతులకి విడిపించదు. మనం రిపీట్ చేస్తున్న సెంటెన్స్, మరణ భయము గలవారిని అనగా మరణ బలము గలవారి చేతిలో నుండి అనగా అపవాది చేతిలో నుండి విడిపించుటకై మరణమును ఓడించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానమే ఈ రోజు మన విజయానికి అద్భుత ఆధారం. ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఈ శ్రేష్ఠ విజయాన్ని అనుభవిస్తున్నాము అని అంటే ఈ విషయంలో కారణం ఆయన పునరుత్థానమే. పాపం మీద విజయం పొందినవి, మరణం మీద విజయం పొందిన వారము కాబట్టి మన జీవితంలో ఈ ధన్యత, ఈ శాశ్వత జీవం యొక్క భాగ్యం ఎంత ఆనందదాయకం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానం మన విశ్వాసానికి ఇచ్చినటువంటి ఆ శ్రేష్ఠ ఆవిర్భావముకై, అంతేకాదు మన నిరీక్షణ కల్పించిన శ్రేష్టమైన అవకాశముకై ఆ పునరుత్థానము ఆయన దైవత్వం యొక్క నిరూపణగా ఉన్నందులకై, ఆ పునరుత్థానము ఆయనను ప్రభుత్వ హెచ్చించి ఆ ప్రభుత్వం కిందకు మనం తెచ్చినందులకై, ఆ పునరుత్థానము మనకు జీవాన్ని మరణమును ఓడించి జీవాన్ని ప్రసాదించినందుకై, ఆ పునరుత్థానము మరణము ఒక రోజు తిరిగి లేదము పునరుత్థానం అవుతాము అన్న నిరీక్షణ మనకు కల్పించినందులకై, ఆయన పునరుత్థానము ఈ రోజు మన యొక్క గత పాపముల శిక్ష మీద విజయం మాత్రమే కాక భవిష్యత్ కాలకు మన సమస్యల మీద కూడా, మన జీవితంలో మనకు మరణము మీద కూడా బలమైన మానవ శత్రువు, మానవునికున్న బలమైన ఏకైక శత్రువు మరణమై ఉండగా ఆ మరణం మీద కూడా విజయం పొందిన మానవులుగా బ్రతికేటువంటి అవకాశం కల్పించినందుకై పునరుత్థానుడైన క్రీస్తును ఆరాధించి స్తుతించి గణపరుచునుగాక. ఓ మై ఫాదర్, థాంక్ యూ ఫర్ ద రిజరెక్టెడ్ జీసస్, బై హూస్ రిజరెక్షన్ I was obtaining this mercy built upon this foundation, having the hope of resurrection, enjoying the victory over death and sin. Thank you for all the greatest victories I have proclaimed on the day of resurrection. ఆ పునరుత్థాన దినమున నీవు ప్రకటన చేసిన విషయములన్నిటికై స్తోత్రం అంటూ, నాకు అనుగ్రహించిన విషయముకై స్తోత్రం అంటూ, నిరీక్షణకై, విశ్వాసముకై, ప్రకటించిన సువార్తకై స్తోత్రం అంటూ ఆ ప్రభువైన దేవుని మనం స్తుతించి గణపరచునుగాక. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు అనే సంగతే ఈరోజు నాకు ధైర్యం, బలం, ఆదరణ, భరోసా, అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలగజేసింది. ఇదిగో మొదటిగా తిరిగి లేచాను, యుగాయుగములు సజీవుడినై. ప్రభువైన యేసుక్రీస్తు వారి నిత్యత్వం లేక పునరుత్థానం ఆయన సజీవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంటే ఆ సజీవత్వమే ఈ రోజు నాకు ఇచ్చిన ధైర్యానికి కారణం. నా ప్రభు, నేను విశ్వసించిన దేవుడు ఈరోజు మృతునిగా ఉంటే నాకు ఈరోజు ఎలాంటి తోడు దక్కేది కాదు. ఈరోజు నాకు తోడు ఉన్నాడు అని అంటే, ఈరోజు నాకు తోడు వల్ల కలిగే ధైర్యం దక్కింది అని అంటే ఆయన సజీవుడు. ఈ మాట చెప్పాలని కోరుతున్నాను. బికాస్ హీ ఈస్ అలైవ్, వి ఆర్ లివింగ్. ఈరోజు జీవించి ఉన్నామంటే కారణం ఆయన సజీవుడే. ఒక సందర్భం జ్ఞాపకం చేస్తా, ఒక యాంగిల్లో జ్ఞాపకం చేస్తా. ఈ ప్రపంచంలో ఆత్మహత్యలను కూర్చున్నటువంటి ఆత్మహత్యలను కూర్చున్నటువంటి సమాచారం సేకరించబడింది. ఎవరు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎవరు ఏ గుంపు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే సంగతిని గురించి స్టాటిస్టిక్స్ తీయబడితే
ఇవ్వబడినటువంటి స్టాటిస్టిక్స్ లో దేశాల వారీగా తీసుకున్నారు. అక్కడ లెక్క సరిగా డిస్ట్రిబ్యూషన్ అవ్వాలంటే తేల్చలేకపోతున్నారు. చివరికి ఏం చేస్తారంటే జెండర్ వైజ్ తీసుకున్నారు. జెండర్ వైజ్ స్త్రీల పురుషుల అక్కడ కూడా సరైనటువంటి లెక్క వారు తేల్చలేకపోయారు. ఇంకా లోతు వెళ్దాం అని చెప్పి జియోగ్రాఫికల్ గా తీసుకున్నారు. అక్కడ కూడా ఈ ప్రాంతం వారు ఆ ప్రాంతం అక్కడ కూడా వారికి సరైనటువంటి కంక్లూజన్ రాలేదు. సుమారుగా 27 సంవత్సరాలు 23 యూనివర్సిటీస్ చేసినటువంటి పరిశోధనలో ఆత్మహత్యలు ఎవరిలో ఎక్కువ, ఎందుకు, ఎప్పుడు, ఎలాంటి వారిలో అన్న సంగతులన్నింటినీ కూడా విశ్లేషించి అనేక శాంపుల్స్ సేకరించింది. అల్టిమేట్ గా తెలిసిన రిజల్ట్ ఏంటి తెలుసా? ఆత్మహత్యలు అత్యంత అల్పంగా ఉన్న ఒక గుంపు తేలింది. ఆత్మహత్యలు అత్యంత అల్పంగా ఉన్న ఒక గుంపు తేలింది. ఆ గుంపు పేరే క్రైస్తవులు. ఆ గుంపు పేరే క్రైస్తవులు. This only group had the least number of suicide tendency. ఎందుకు అన్న ప్రశ్న ఏంటి వస్తుంది కదా? Why? ఎందుకు అంటే the next line which they wrote in this conclusion, only because the faith on their resurrected Jesus. ఏమని రాబడింది? ఎందుకు క్రైస్తవులు అంతగా ఆత్మహత్య చేసుకోవడానికి తొందరపడరు అని అంటే వారు రాసిన సంగతి ఏంటంటే కారణం వారి దేవుడు జీవించి ఉన్నాడన్న విశ్వాసం. హల్లెలూయా. ఈరోజు నేను జీవితం ఇంకా బ్రతికుందంటే ఆయా పరిస్థితులు వెళ్ళినప్పుడు, నేను రాలిపోతాం అనుకున్నప్పుడు, జీవాన్ని ఎంతటితో ఆపేద్దాం అనుకున్నప్పుడు, బ్రతుకులు ముగించేద్దాం అనుకున్నప్పుడు, అడిగిన సాగిపోలేం అనుకున్నప్పుడు, బైబిల్ ఆవరించిన వేళ, దిక్కులు వచ్చిన వేళ, ఆశక్తిని కనబడిన వేళ, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కొంచెం వరం బ్రతికేందుకు వరకే ప్రోత్సాహకరంగా కనబడిన పరిస్థితుల్లో కూడా ప్రతి రోజు జీవించిన ధైర్యం కలిగిందంటే కారణం నా దేవుడు సజీవుడు, ఆయన రేపున వచ్చి చింతించుచున్నాడు, ఆయన చూసుకుంటాడన్న ధైర్యమే. మోకరించి ఆరాధిస్తాం. మనకైసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవము నీచుటకే సజీవుడు సజీవుడాయే నిత్య జీవము నీచుటకే సజీవుడు సజీవుడాయే. విజయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మృత్యుంజయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు, పునరుత్థానం ద్వారా సర్వాధికారం పొందిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని, జీవించి ఉన్నాను అని నీకు అభయమిచ్చిన యేసుక్రీస్తు వారిని, విజయునిగా నీకు విజయం ఇచ్చిన వారిగా ఆవిర్భవించిన యేసుక్రీస్తు వారిని, కృపాయుగ ప్రారంభముగా తన పునరుత్థానాన్ని చేసిన వారిని, మనం నమ్మిన స్వార్థకు కారణమైన తన పునరుత్థానాన్ని బట్టి, మనం నమ్మిన విశ్వాసానికి ఆవిర్భావమైన తన పునరుత్థానాన్ని బట్టి, మనం పొందిన ఈనాటి మన జీవితం లేక నిరీక్షణకు కారణమైన తన పునరుత్థానాన్ని బట్టి, ఈ దినం మన బ్రతికే కొరికే కారణమైన తన సజీవత్వాన్ని బట్టి నీవున్నావనే ధైర్యంతోనే బ్రతుకుతున్నానయ్యా, నీవున్నావన్న ధైర్యంతోనే బ్రతుకుతున్నాను. జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో ఉన్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో ఉన్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. రండి ఆయనను ఎలుగెత్తి ఆరాధించి స్తుతించి ఆయనను మన మనసారా పూజిద్దాం. ఒకరి తర్వాత ఒకరు ఈ పునరుత్థానాన్ని అందరి విశ్వాసం వచ్చిన వారెల్లరూ కూడా పొందిన ప్రతి ఆశీర్వాదముకై ఆనందముకై ఎలుగెత్తి ఆరాధించండి. బిగ్గరగా చేయండి, చాలా క్లుప్తంగా చేయండి. మీరు ఆరాధన చేస్తే మీరు ఉత్సాహంగాను ఘనంగాను ఉజ్జీవంగాను చేసే ఆరాధన ఇతరులకు ప్రోత్సాహాన్ని కలిగించాలే గాని
వారిని నిరాశపరచకూడదు, చల్లపరచకూడదు. మీరు పాట పాడాలి అనుకుంటే బిగ్గరగా, పాటంతా వస్తే స్వరం బిగ్గరగా ఉంటే పాడండి, లేదంటే మాటలతో బిగ్గరగా ఆరాధించండి. ఆరాధించే ఆ ఆత్మను భంగము చేయొద్దు. ఆరాధించే ఆసక్తిని ఇతరులలో ఏమాత్రం కూడా నష్టపరచద్దని బ్రతిమలాడుతున్నాను. రండి, మన పునరుత్థానుడైన ప్రభువును నా జీవితంలోనే ఉన్నందుకై, ఇంతవరకు ఉన్నందుకై, ఎప్పటికీ ఉండబోతున్నందుకై స్తోత్రం అంటూ ఆరాధించి గణపరుషుగాక. ఆరాధించండి, దయచేసి ఆరాధించండి.